నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్త కామరాపు శ్యామ్. ఇటీవల జరిగిన కరీంనగర్ కార్యకర్తల మీట్ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ప్రసంగిస్తుండగా తన ఆవేశాన్ని వెల్లబుచ్చాడు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మొన్న జరిగిన సమావేశంలో మీరు నాయకులు మాట్లాడుతున్నాగా కొంచెం వాగ్వాదం దిగారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే వాగ్వాదం అంటే మాకు పార్టీ మీద గౌరవం ఉంది, పార్టీ అంటే అభిమానం ఉంది. మేము ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం నుండి కేసీఆర్ పార్టీ పెట్టిన బడ్జెట్ మేము ఉద్యమంలో పనిచేసుకుంటూ అదే పని చేస్తున్న తరంలో మా మీద ఎన్నో కేసులు, అరెస్టులు, చాలా ఇబ్బందులకు గురైనాం. మా సొంత డబ్బులతోని బట్టలు జిప్పుకున్నాం, పైసలు ఖర్చు అయినాయి. అయినా కూడా మేము ఒక తెలంగాణ రావాలనే ఆకాంక్ష సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు చెప్పి పిలుపుని మేరకు ఆయన అడుగుజాడల్లో నడిస్తే తెలంగాణ వస్తుంది. తెలంగాణ వస్తే మన భవిష్యత్తులు బాగుపడతాయి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తులు కూడా బాగుపడతాయి, మా పిల్లల తరాల కూడా భవిష్యత్తు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు పార్టీని రాజకీయ పార్టీ పెట్టిండు. ఆ రాజకీయ పార్టీలో కూడా ఒక కార్యకర్తగా చురుకుగా పాల్గొంటూ పార్టీ పిలుపు ఏ పిలుపు ఇచ్చినా దాంట్లో ముందుండు ఉద్యమంలో అయితే ఎలా ముందున్నామో పార్టీ మీటింగ్ లో కానీ పార్టీ పిలుపులో కానీ ముందుండి మేము పార్టీ గెలుపుల కొరకు ప్రతి ఒక్క నాయకునికి కృషి చేసినాం. ఆ కృషి ఫలితం మాకు కూడా గౌరవం ఇస్తారని మేము చాలా ఊహల్లోకి వెళ్ళిపోయి ఆనందపడ్డాం. ఒక్కసారి పోయింది. అప్పుడు కూడా ఉద్యమకారులను లెక్క చేయలే అంటే అధిష్టానం కాదు, లోకల్ ఉన్న లీడర్. మా కేసీఆర్ సారు ప్రతిసారి ప్రతి ఒక్క నాయకునికి, ఎమ్మెల్యే గాని మంత్రులు గాని ఏం చెప్తారంటే ప్రతి ఒక్క కార్యకర్తను గుండెలో పెట్టుకోవాలి. కార్యకర్త అలిగితే ఒకసారి కాదు 10 సార్లు ఆ కార్యకర్త ఇంటికి పోయి వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని వెంబడించుకుంటూ, కార్యకర్త లేకపోతే మన భవిష్యత్తు లేదు, పార్టీ లేదు. రాజకీయ పార్టీ అయినప్పుడు అయినా ఉద్యమ పార్టీ అయినా కానీ కార్యకర్తలే కీలకం. వాళ్ళని వెంబడేసుకోవాలంటే లోకల్ ఉన్న నాయకులు కొంతమంది, ఆ నాయకులు అన్నట్టు కార్యకర్త ఇంటికి పోక వాళ్ళని పట్టించుకోక మొన్న వాళ్ళ ఎంబడి ఉంటూ చెంచాగిరి చేస్తూ జోకటోళ్లను వాళ్ళకు పదవులు ఇస్తారు. మా కేసీఆర్ సార్ ఏం చెప్పిండు, ఉద్యమ సమయంలో ఒక యుద్ధానికి పోతే మనం కత్తులు కటర్లు ఎట్లా పెట్టుకుంటామో ఒక కార్యకర్త అనేటోడు కండువ జెండా పట్టుకుని పోవాలని చెప్పిండు. ఆ సిద్ధాంతాన్ని మేము మరవకుండా అదే పద్ధతిలో మేము ప్రతి కార్యక్రమానికి కండు వేసుకుంటూ జెండా మోస్తూ ఇన్ని రోజులు కూడా జెండా మోసుకుంటూ వచ్చినాం. 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉన్నా కూడా మా కార్యకర్తలకు, ఉద్యమ నాయకులకు మాత్రం విలువ లేదు. అది కేసీఆర్ తప్పు కాదు, అది కేవలం లోకల్ ఉన్న లీడర్. ఆ లీడర్లు కూడా వాళ్ళ పక్కకున్న చెంచాలు వాళ్ళని పట్టుకొని వాళ్ళకు పదవులు ఇచ్చుడు, జెండా పట్టడానికి పదవులు లేవు, ఏమన్నా అంటే దూరం పెడతారు. అంటే ఎప్పుడైనా లోకల్ నాయకులు మీరు అడిగారా, అన్న ఇట్లా జరుగుతుంది మాకు కొంచెం ప్రయారిటీ ఇవ్వండి అన్నట్టు ఎప్పుడైనా మీరు కలిసడం జరిగిందా? మేము ఎన్నో సార్లు అడుగుదామని, నేను ఒక్కనే కాదు, ప్రతి కార్యకర్త గుండెల్లో మాకు పదవులు వస్తలేవు, మాకు ప్రియారిటీ ఇస్తలేరు, మా భవిష్యత్తు ఏంది అని అడుగుదామనే సందర్భంలో మాకు మాట్లాడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడితే ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది మనం వినాలే, వెళ్ళిపోవాలి. మనం ఎదురు జవాబు చేస్తామంటే మనకు మైక్ ఇయ్యరు, మనకు అవకాశం లేదు. ఇది భరించుకుంటూ ఇన్ని రోజులుగా కలిపినాం. ఇది చాలా మంది కూడా మీటింగ్ పెట్టినప్పుడు అడుగుదామంటారు, అడిగి పోయారు. మరి అలా ఏమన్నా అంటారా, భయపడతారా, గౌరవిస్తారా తెలియదు. నాకు మాత్రం బాధ కలిగింది, చాలా అంటే చాలా బాధ కలిగింది. నేను ధైర్యం కోరుతుంది. నేను దళిత సంఘాలల్లో చురుగ్గా పాల్గొన్నా, నేను దళిత నాయకుడిని. మళ్ళీ మా దళితులకు అసలు ప్రియారిటీ లేదు. ఇక్కడ పక్క పొంటుంటారో వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చుకుంటారు. జెండా మోయిన వాళ్ళకు పదవులు ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతుంది, డైరెక్టర్ అవుతుంది, ఏవైతుంది వాళ్ళకి ఇచ్చారు. మా ఉద్యమ నాయకులకు లేదు, అందులో దళితులకు అసలు ప్రియారిటీ లేదు. మేము అంటేనే చూసి అన్న నమస్తే అంటే ఎన్నికలను చూసి నమస్తే పెట్టు. మళ్ళా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరిగింది. కరీంనగర్లో కాదు, కొన్ని జిల్లాలో కూడా అట్లా ఉంది. కరీంనగర్ మరీ దారుణం ఉంది. ఆ దారుణంలో ఈ జిల్లా అధ్యక్షుడు, కొత్తగా జిల్లా అధ్యక్షుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షుడు ఒక కార్యకర్తలను సమన్వయంతో
చూసుకుంటూ ఒక వారానికో 2 వారాలకో 2 నెలలకో 3 నెలలకో కార్యకర్తల మీటింగ్ పెట్టి కార్యకర్తలను సమాలోచన చేసి మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మనం మీ ఆలోచన ఏంది, మీకు అడిగిన నాయకులు లేడు. ఆయనను అడిగితే మేము ఫోన్ చేస్తే కూడా మా ఫోన్ లిఫ్ట్ చేయడు. అలాంటి జిల్లా అధ్యక్షుడు చేంజ్ చేయాలి మాకు డిమాండ్. జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం, చేంజ్ చేయాలి. ఆయనకు అధ్యక్ష పదవి అర్హత లేదు. ఆయన ఉద్యమకారుడు అయినప్పటికీ కూడా కార్యకర్తలను సమన్వయపరిచే అంటే ఫెయిల్ అయింది. అంటే మామూలుగా జీవీఆర్ అందరితో సమన్వయం చేస్తున్నట్టు టాక్ బాగున్నది. సమన్వయం చేస్తుందంటే వాళ్ళకి దగ్గర చేస్తారు, అది కాదు కదా. అందరితో మింగిల్ అయిపోతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు అన్నట్టు. కలిసిమెలిసి అంటే ఆపద ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు మనం కలిసిమెలిసి మనకు ఏమైనా సాయం చేస్తే అది ఉంటుంది. మాకు ఆపద ఉందని ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఆయన అధ్యక్షుడు మాకెందుకు? మా కార్యకర్త అనేటువంటి ఏ ఆపద అర్ధరాత్రి ఫోన్ చేస్తే లేపాలి. మేము మా బాధలన్నీ చెప్తే కూడా అధిష్టానికి చెప్పంటే చెప్పడా మాకు తెలియదు. మాకు అట్లా కూడా అన్యాయం జరిగింది. లోకల్కి వచ్చే వరకు ఏంది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఈ 2024, 23, 24 ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్ లో అందరికి ఇన్ఛార్జీలు ఫస్టే కేసీఆర్ సార్, మళ్ళా ఈసారి మాత్రం కార్యకర్తను కలువు అని పదే నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికైతే ఇచ్చారు వాళ్ళందరూ. నాయకులలో ఎవరిది ఎక్కువ లోపం ఉంది అనిపిస్తుంది మీకు? వినోద్ కుమార్, గంగుల కమలాకర్. వినోద్ కుమార్ సార్ మేధావి, ఆయన పర్ఫెక్ట్. ఆయన గురించి మనం మాట్లాడడం, పార్టీ గురించి కూడా మాట్లాడడం. ఇక్కడ ఫస్ట్ కూడా కొంతమంది మంచిగానే ఉండే. ఈ మధ్య కాలంలో వీళ్ళు చెంచగాలని చెప్పినాం కదా, జోగుడుగాలని చెప్పినాం, వాళ్ళ మాటలేని మనం పట్టించుకుంటలేరు. మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు పిలుపు లేదు, ఏం లేదు. కార్పొరేటర్లకు ఇన్ఛార్జ్ ఇస్తారు. కార్పొరేటర్లకు ఇన్ఛార్జ్ ఇస్తే మేమేం చేయాలి? మాకు కనీసం మీరు ఫోన్ చేసి మీరు ఉద్యమ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు మరి ఇట్లా చేద్దామనే మాకు పిలుపు లేదు. మేము పనిచేసే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలుగా ఒక పార్టీ పిలుపుగా మేము ప్రోగ్రామ్ చేస్తే హల్చల్ చేస్తాము. మేము వాట్సాప్లలో చేస్తాం. ఇప్పుడు మాకు పిలుపు రాలే కనుక మేము దూరం ఉన్నాం. ఆ దూరం ఉన్నందుకు మా డివిజన్ ప్రజలు, మనకు తెలిసిన వాళ్ళు, అరే ఏంది శ్యామన్న నువ్వు యాక్టివ్ పర్సన్, నువ్వు లేకపోతే ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం అంటారు. ఆ డోర్ టు ప్రచారంలో అసలు దమ్ము లేదు. నువ్వు ఉంటేనే యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఏమంటే ఏగా మనం పార్టీ మీద ఎందుకు చేయాలి, మనం ఎందుకు, నాకు పిలుపు రాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అరే నువ్వు ఇంత సీనియర్, నీకు సిగ్గు అనిపిస్తుంది, నాకే కాలు నొప్పి అయింది, నేను పోతలే అని చెప్పి. అయినా కూడా నామినేషన్ అయిపోయే టైం అప్పటిదాకా వెయిట్ చేసినాం పిలుతారేమని. తర్వాత మేమే మాకు డివిజన్ ప్రజలు వాళ్ళు ఉద్యమకారులకు గుర్తింపు ఉంది, ఓ పార్టీల గుర్తింపు ఉంది కనుక మేమే నాయకత్వానికి ఫోన్ చేయడం జరిగింది. అంటే కమలాకర్ అన్న బీజీ ఉంటుంది కనుక కమలాకర్ అన్న ఇద్దరిని ఇన్ఛార్జ్ ఇచ్చినట్టే వాళ్ళిద్దరికి ఫోన్ చేయడం. ఆ టైంలో ఏం చేస్తారు, పార్టీకి పని చేయాలి. అరే అన్న పార్టీకి పని చేస్తామన్నా, పార్టీ జెండా మోస్తామన్నా, పార్టీ గురించి పని చేస్తాం, అన్న గురించి పని చేస్తాం. కానీ మాకు విలువ తీయాలన్నా, మాకు కొన్ని బాధ్యత తప్పేపాలంటే బాధ్యతలు ఏముంటాయి, ఇలా కార్పొరేటర్ ఉందిగా కార్పొరేటర్లు చేసుకో, వాళ్ళ కార్పొరేటర్ మేము పోయే స్థాయి కదన్నా. మాకు టికెట్ ఇయ్యరు, వాళ్ళకి టికెట్ ఇస్తారు. వాళ్ళు గెలుపుకు మేమే కష్టపడాలి, ఎమ్మెల్యే గెలుపుకు మేమే కష్టపడాలి. ఎప్పుడు కూడా కార్యకర్తగానే మిగిలిపోతాము. మళ్ళీ మేము గెలిపించిన వ్యక్తికి వాళ్ళ ఇంటికి పోతే అపార్ట్మెంట్ కావాలి. ఇలాంటి జరుగుతున్నాయి, ఇటువంటి జరుగుతున్నాయి. సార్ మరి ఈ విషయాలన్నీ కేటీఆర్ దగ్గర ఎప్పుడన్నా మీరు చేరవేశారా? కేటీఆర్ అంటే మాకు పార్టీ గుర్తించి 2010 బై ఎలక్షన్ లా కేటీఆర్ గారు ఫస్ట్ సారి గెలిచిన బై ఎలక్షన్ లా 2010 మనం పార్టీ గుర్తిస్తేనే కదా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినాం మేము సిరిసిల్లలో. కేటీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నాం. గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే మంత్రి అయిండు, ఇక ఒక సీఎం కొడుకు లెక్క. ఇక మాకు కూడా హైదరాబాద్ వాళ్ళని ఖర్చు కొనుక్కున్న పని, డబ్బులు లేవు. మేము దళితులు మాకు అక్కడ ఎక్కువ ఉంటాయి, మాకు ఆర్థికంగా నష్టపోయినాం, ఖర్చులు పెట్టుకున్నాం. ఇస్త్రీ బట్టలు అంటే 100 రూపాయలు, ఈ 100 రూపాయలు కనుక అప్పు చేసుకోవాలి. మాకు సాయం చేసిన వాళ్ళు, సహకారం చేసిన వాళ్ళు కేటీఆర్ దృష్టికి తీసుకుపోని వీళ్ళకి చెప్తాం. ఇలా చెప్తే చెప్పిరాలేదు మాకు తెలియదు. మాకు తెలియనప్పుడు మనం ఎట్లా చెప్తాం? కేటీఆర్ కు నాకు వాట్సాప్ లింక్ ఉంటుంది, చూస్తాడు, అప్పుడప్పుడు చూస్తాడు, దానికి రిప్లై ఇస్తాడు. అంటే ఈ ఇష్యూ గురించి చెప్పలే, ధర్నీ గిర్ని అనేది పబ్లిక్ అనుకుని పెట్టుకుంటే ఓకే అని చెప్పి ఇచ్చిండు. కానీ నేను దాన్ని అప్రిషియేట్ అయితే మా నాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ సార్ కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. లోకల్లా క్యాడర్ అనేటోళ్ళను పట్టించుకుంటలేరు, లోకల్ నాయకులు మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మీరు పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకి లోకల్ ఉన్న నాయకులు
కార్యకర్తలు గుర్తిస్తలేరు, అసలైన కార్యకర్తలు గుర్తిస్తలేరు. వాళ్ళకి పక్కకున్నోళ్ళు, వాళ్ళకి కులోపొళ్ళను, వాళ్ళకి దగ్గరున్నోళ్ళను, అది చెంచగిరి అంటే చూసిన చెప్పుడు మాటలు, ఆ చెప్పుడు మాటలని అసలైన కార్యకర్తలను దూరం పెట్టారు. మాకు అన్యాయం జరిగింది. మా ఆవేదన అంతా సింగిల్ చెప్తే ఇన్ని రోజులు చెప్పినా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. 10 మందిలో చెప్పాలి. అది అసలు హరీష్ అన్న అతను, హరీష్ అన్న ముందే చెప్దాం అనుకున్నాం. ఆ రోజు కేసీఆర్ సారు ఏదో హరీష్ అన్న హైదరాబాద్ ఉందంటే ఆయన రాలే. ఎవరైతే కార్యకర్తల గురించి మాట్లాడినప్పుడే మాట్లాడతా అనుకున్నా. రసమయ్య బాలకృష్ణ గారు కార్యకర్తలకు ఇట్లా కట్టానగానే కార్యకర్తలకు న్యాయం జరగలే, కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత లేదు. కార్యకర్తలు అనేటోళ్ళు ఇక్కడ ఒక్కొక్కరు నిరాశ కొద్ది ఉన్నారు. మేమే కాదు, చాలా మంది కార్యకర్తలు బాధపడుతురు, ఇబ్బంది పడుతురు. కార్యకర్తలకు స్థానం కల్పించాలి. గొడవ తర్వాత మీతో నాయకులు మాట్లాడారా? ఇది మంచి ప్రశ్న. ఏదో నా ఆవేశము బాధను అలా అన్నప్పుడు నాకు ఫోన్ చేసో ఎవరితోన్నా చెప్పు, ఏం కామారపు శ్యామ్ నీకు ఏంది, నువ్వు సీనియర్ కార్యకర్తవు, ఉద్యమకారుని, నువ్వు రా మాట్లాడదా, ఏం ప్రాబ్లం అయింది, నువ్వు అంత ఆవేశపడవలసిన అవసరం ఏముంది అని ఇప్పటికి కూడా ఎవరు కూడా మనకు ఫోన్ రాలే. మొన్న వినోదన పిఏ ఫోన్ చేసిండు, నిన్న వినోదన పిఏ ఫోన్ చేసిండు, అన్న కొంచెం మాట్లాడాలంటే వినోదన ఫోన్ చేసి మాట్లాడితే నేను వస్తా. ఎందుకంటే నేను ఉద్యమకారుని, పార్టీకి పనిచేసిన, ఉద్యమాలు పనిచేసిన, నాకు బాధ ఉంటది. పిఏలతో ఫోన్ చేస్తే నేను ఇంటికి పోతా. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు అది చేసిన గొడవ వల్ల కొంచెం పార్టీకి ఏమన్నా? పార్టీకి నేను వ్యతిరేకం కాదు. కొన్ని పార్టీలు కావలసుకొని దీన్ని వైరల్ చేస్తారు. నేను మాట్లాడిన వీడియోలా పార్టీకి వ్యతిరేకంగా అస్సలు లేదు. ఇప్పటికి కూడా ఆ వీడియో ఉంది. ఆ వీడియో మీరు సెండ్ చేసుకుంటే చెప్పండి. సో అంటే జనరల్ అట్లనే వెళ్ళింది. అట్లా అనుకుంటే మనది కాదు కదా. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే, పార్టీ ఖరాబ్ అని చెప్పలే, మేము పార్టీలో ఉన్నామని చెప్పలే. మేము నాయకత్వాన్ని, అది కూడా నాయకత్వం అంటే అది నాయకత్వం కాదు, లోకల్ నాయకత్వం. కార్యకర్తలు ఇక్కడ పట్టుకుంటలేరు, మాకు ఇబ్బంది అయింది కనుక మేము ఆవేదాన్ని వెలుగుచ్చినాం. అంతేగాని నేను పార్టీకి వ్యతిరేకం కాదు. పార్టీ మారేది లేదు. ఎంతో మంది మారుతారు పోతారు. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ల ఇన్ఛార్జ్ అన్నారా, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కో బీజేపీ పోయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముతారు, వాళ్ళ మాటలు వింటారు. కామారపు శ్యామ్ అంటాడు, నిక్కచ్చైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, కార్యకర్త, టిఆర్ఎస్ కార్యకర్త, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త, పార్టీ కండో మోసినోని, పార్టీ జెండా పట్టినోని. నేను పార్టీని మారేది ఉండదు. వినోదన్న గెలుపు గురించి నా శాయశక్తులు ఇప్పుడు ప్రజెంట్ నాకు పిలుపు రాకున్నా మంచిదే, వాళ్ళు మాట్లాడకున్నా మంచిదే. పార్టీ సిద్ధాంతానికి నేను నమ్ముతా, కట్టుబడి ఉంటా. పార్టీ గెలుపు కొరకు నా అంత కృషి చేయమాత్రం 100% చేస్తా. వినోదన్న గెలుపులా నేను భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాట అన్నారు, వినోద్ కుమార్ సార్ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేది కలుస్తాను. ఫోన్ చేయకపోయినా పార్టీకి పనిచేస్తారు ఖచ్చితంగా, పార్టీకి పనిచేస్తా. వినోదన్న ఫోన్ చేస్తే ఎందుకు పోతా అంటే కొన్ని బాధలు ఉన్నాయి. వినోదన్నకు చెప్తే కేసీఆర్ సార్ కాడికి పోతుంది. వీళ్ళు చెప్తే వీళ్ళతో పట్టించుకోవట్లేదు. మేము వీళ్ళని నమ్ముకున్నాం ఇన్ని రోజులు. నేను వినోదన్న కాడికి దాదాపు పోను. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు, ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పోయి నమస్తే అది పెడతాం. మేము ఎక్కువ మేము పోయేది ఇక్కడ లోకల్ మా నాయకుల దగ్గరికి పోతాం. మా నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటాడు. అందులో నేను దళితుడికి, మన దళితులని అందరూ తెలుస్తున్నాయి. ఎందుకంటే దళిత సంఘాలు దిగుతా, దళితుల సంఘాలలో యాక్టివ్ మెంబర్ను, అదే దళితులు అనుకుని నన్ను దూరం పెడుతుంది కావచ్చు. ఒక ప్రజాప్రతినిధి ఎవరే గాని కార్యకర్త ఇంపార్టెంట్ మీరు అంటున్నారు. ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గాని, కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, సీఎం గాని, పిఎం గాని, ఒక ప్రజాప్రతినిధి కాకముందు కులాలు ఉండాలి. నాకు తెలిసి నేను ఎందుకంటే నేను సంఘాలు పనిచేస్తాను. నేను కూడా సంఘంలో పనిచేసినప్పుడు నాకు కులం అంటే నాకు గజ్జి ఉంటది, ఎవరికైనా ఉంటది. తాను తప్పటం. ఒక ప్రజాప్రతినిధి అయినాక ఒక కులం ఎత్తే ఎవరు గెలవరు. అన్ని కులాల ఓట్లు పడితేనే గెలుస్తారు కనుక గెలిచినాక ప్రతి కులానికి విలువేయాలి, ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి, ప్రతి కార్యకర్తను దగ్గర తీసుకోవాలి, ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తకు లాభం లేదు, మర్యాద లేదు. వాళ్ళు ఏదైనా మేము బీఆర్ఎస్ పార్టీ అంటే నువ్వు బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ అంట. నేనైతే కార్యకర్తగా బీఆర్ఎస్ అని చెప్పుకుంటలేను, దళిత సంఘ నాయకుడిని చెప్తా. కామరాపు శ్యామ్ అంటే నాకు ఆఫీసులో కానీ అదే అన్న వచ్చిన పనులు అయితే నాకు ఆ పరిస్థితికి వచ్చింది. అంటే అధినాయకత్వం ఏం చేయాలి, మా కార్యకర్తలు అస్తెప్ప చూడని చెప్పాలి. అధినాయకత్వం కూడా ఇంట్లో చెప్పాలి. ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళైతే చిన్న కార్యకర్తకు విలువ ఉంటది. అంటే చెప్తున్నా, ఆ పార్టీని మెచ్చుకుని కాదు కానీ ఏదైనా ఓపెన్ గా. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పోస్టులు ఇచ్చిన ఉన్నాయి. పొన్నం అనిల్ గ్రంథాలయ చైర్మన్, ఆయన ఉద్యమకారుడు, ఆయనకి ఇచ్చిండు కాదంటలేము.
ఆయనక్కడ సీనియర్లు కూడా ఉన్నారు, ఆయనతో పాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కరికి ఇద్దరికి ఇస్తే కాదు కదా, చాలా మంది ఉన్నారు. ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో సంవత్సరం 2 సంవత్సరాలు కార్యకర్తలు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలా మంది తృప్తి పడుతుండే, సంతోషపడుతుండే, వాళ్ళు కూడా ఉద్యమం చేసినానికి ఆనందపడుతుండే, వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుండే. కానీ లోకల్కి వచ్చే వరకు ఏంటంటే ఉద్యమకారులకైతే రాలే. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అసలు పార్టీ అసలు ఆయన కండవదలేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చైర్మన్ పెట్టి వాళ్ళ మీద కూర్చుంటే మేము కింద కూర్చోాలా? నాకు ఇవ్వపోని తోటి ఉన్నారు కదా. ఎవరికైతే ఒక ఉద్యమకారుకి ఇస్తే అది ఆనందంగా ఉంటది, ఒక కార్యకర్తకు న్యాయం చేసినట్టుంటే అది ఉంటుంది. పార్టీ జెండా పట్టడానికి పదవులు ఇచ్చుడు, వాటికి సంబంధం లేని పదవులు ఇచ్చుడు, పైసనా ఏదా మాకు తెలియదు. అది అడిగితే కంటు. సో ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏం లేదు, మేము పార్టీ కట్టుబడి ఉంటాం. పార్టీ అంటే అభిమానం. వినోదాన్ని గెలుపులో 100% నేను నాతో పాటు ఉన్న ఎవరైనా కానీ పాల్గొంటాం, గెలిపిస్తాం. మాకు ప్రతి కార్యకర్తకు ఇప్పటి నుంచైనా కార్యకర్తను గుర్తించాలి, ప్రతి కార్యకర్తను ఉద్యమకారులను గుర్తించాలి. అవసరం అనుకుంటే ఏమన్నా పదవులు గిదవులు ఇచ్చారంటే పార్టీ పదవులు కూడా ఇవ్వాలి. మాకు ఒక అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు, కథ ఇచ్చి పెట్టి మళ్ళీ దాని కింది పోస్టులు ఇవ్వాలి. ఇక్కడి నుంచి అయినా ప్రతి ఒక్క కార్యక్రమం గుర్తించాలి. ప్రతి ఒక్క కార్యకర్తకు పదవులు ఇప్పుడు అంటే నామినేట్ పోస్టులు మన గవర్నమెంట్ లేదు కానీ లేదు, పార్టీ పదవులన్నా ఇవ్వాలి. ఒక పార్టీ పదవులు ఒక కులానికే కాదు, అన్ని కులాలకు ఇస్తాడు. నా డిమాండ్ ఏంటంటే దళితులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మా దళితులకు ఎక్కడ ఇస్తా అంటే మెయిన్ పోస్టులు ఇస్తలేరు. మా పోస్టులు అన్ని కింది, మళ్ళీ సెల్యూట్ కొట్టే పోస్టులే. మాకు సెల్యూట్ కొట్టే అవసరం లేదు, మేము ఉద్యమకారులం. నా జాతిని అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. మా దళిత జాతి కూడా గౌరవంగా సుస్థానం ఇవ్వాలి, సుపరిపాలన చేసినట్టుగా మాకు కూడా స్థిరమైన మంచి పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నా. సో విన్నారు కదా, మొత్తానికి కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను ఆవేశాన్ని వెళ్ళగక్కనే కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాను. వినోద్ కుమార్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తానంటున్నారు కామరపు శ్యామ్. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.